అదొక చాలా ప్రాచీన సమాధి. 900 ఏళ్లుగా అంటే 12వ శతాబ్దం నుంచి జనాలు చెప్పులు బూట్లతో రాళ్లతో కొడుతూనే ఉన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భారీగా ఈ సమాధి దగ్గరికి వచ్చి జనాలు చేతుల్లో ఇక పాత బూట్లు చెప్పులు పట్టుకుని వచ్చి మరి కసితీరా వాటితో సమాధిని కొట్టి వెళ్తారు. ఇదంతా ఏంటి, ఎందుకలా చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఎవరిని క్షమించినా క్షమించకపోయినా దేశ ద్రోహులను మాత్రం క్షమించేది లేదంటోంది సమాజం. మరి ఆ సమాధిలో ఉన్నదెవరు? ఆయన చేసిన దేశద్రోహం ఏంటి? 900 ఏళ్లైనా ప్రజలు కసి ఎందుకు తీరడం లేదు? చరిత్రకారుడు చెప్తుందేంటి? లెట్స్ వాచ్. సమాజం దేశద్రోహులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ క్షమించదు, పగను తీర్చుకోవడంలో సందేహించదు. అంతేకాదు కనీసం దేశద్రోహుల సమాధులను కూడా విడిచిపెట్టదు. ఇక ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలోని దాతావలి గ్రామంలో ఉన్న చాడీకోరు సమాధి. దేశద్రోహి సమాధిని స్థానికులు గత 900 ఏళ్లుగా ద్వేషిస్తూనే ఉన్నారు. చెప్పులు బూట్లతో రాళ్లతో కసితీరా కొడుతూ తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అయితే సాధారణంగా ప్రజలకు దేశానికి సేవ చేసిన వ్యక్తులకు చనిపోయిన తర్వాత కూడా ఎంతో గౌరవం ఇవ్వడం జరుగుతుంది. వారి సమాధులకు తగిన గుర్తింపు గౌరవం ఉంటుంది. కానీ చెడు పనులు చేసిన వారికి ఎలాంటి గౌరవం ఇవ్వడం జరగదు. వారు చనిపోయిన రోజును పండగలా కూడా చేసుకునే చోట ఇలా దేశద్రోహి పట్ల ద్వేషాన్ని వ్యక్తపరచడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఈ సమాధిలో ఉన్నదెవరు? అతడు చేసిన దేశద్రోహం ఏంటనే విషయానికి వస్తే చనిపోయాక కూడా 100 ఏళ్ల నుంచి ఇంతటి ఘోరమైన అవమానాన్ని భరిస్తున్న ఈ చాడీకోరు చరిత్రకారుడు శైలేంద్ర శర్మ చెప్పిన ప్రకారంగా 12వ శతాబ్దంలో మహమ్మద్ గోరీ భారీ సైన్యంతో భారత్పై దండయాత్రకు వచ్చినప్పుడు రాజా జయచంద్ మహమ్మద్ గోరీ మధ్య జరిగిన యుద్ధంలో ఒక చాడీకోరు కీలక పాత్రను పోషించాడట. ఫకీర్ వేషంలో రాజా సుమేర్ సింగ్ సైనిక వివరాలు సేకరించి గోరీకి చేరవేశాడని ప్రచారం ఉంది. దీంతో రాజా సుమేర్ సింగ్ యుద్ధంలో ఓటమి పాలయ్యారు. అనేక మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. స్థానిక కథనాల ప్రకారం రాజానికి ద్రోహం చేసిన ఆ వ్యక్తిని మరణశిక్ష అనంతరం రోడ్డు పక్కనే ఖననం చేశారని, ప్రజలు అతడిని అవమానించేందుకు సమాధిపై చెప్పులు విసిరే సాంప్రదాయం ప్రారంభించారని చెబుతున్నారు. ఈ సాంప్రదాయం 900 ఏళ్ల నుంచి నేటికి కొనసాగుతోంది. ఇక ఇదిలా ఉంటే మరో కథనం ప్రకారం మహమ్మద్ గోరీ దండయాత్రల కాలంలో బోలన్ సయ్యద్ అనే వ్యక్తి చాడీకోరుగా వ్యవహరించేవాడని చెబుతుంటారు. అతడి సమాధి నీలకంఠ ఆలయం వెనక ఉందని అంటారు. అయితే చాడీకోరు సమాధి ఇటావా పట్టణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని దాతావలి గ్రామం సమీపంలో ఉంది. ఒకే వ్యక్తికి అంటే బోలన్ సయ్యద్ కు 2 సమాధులుండే అవకాశం లేదు. వీటిలో ఏది బోలన్ సయ్యద్ సమాధి అనే విషయంపై నేటికి క్లారిటీ లేదు. ఇక మరోవైపు సరైన చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ చాడీకోరు సమాధి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కొందరు స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఇదే తరహాలో పంజాబ్ రాష్ట్రంలోని నూరుద్దీన్ అనే వ్యక్తి సమాధిపైకి నేటికి ప్రజలు చెప్పులను విసురుతుంటారు. అతడు గురుగోవింద్ సింగ్ పై గూఢచర్యం చేశాడని చెబుతారు. అందుకే అతడి సమాధిని చెప్పులతో కొట్టి అవమానిస్తుంటారు. మొత్తానికి దేశద్రోహానికి పాల్పడిన వాళ్ళను ఎప్పటికీ క్షమించేది లేదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.